మీ అందరి కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నా. ఒక నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు ఘనమైన కార్యములు మీ జీవితంలో జరిగించబోతున్నారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతా స్తోత్రములు. ఎవరందరూ విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీభవించినారో నాదా, ఇప్పుడే నీ హస్తము వారిపై ఉంచండి. దేవా, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలైన వారిని దర్శించండి. హాస్పిటల్స్లో మరణ పడక స్థితిలో ఉన్న వారిని ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలిగించండి, విడుదల కలిగించండి. దేవా, ఆరోగ్యము దయచేయండి. శిరస్సు మొదలుకొని అరిపాదం వరకు స్వస్థత కలిగించమని అడుగుచున్నాము. దేవా, ఇదిగోండి, ప్రతి వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. దేవా, అదే విధముగా అప్పులతో బాధపడుతున్న బిడ్డలైన వారిని ఆ అప్పుల ఊబి నుంచి లేవనెత్తండి. ఆ అప్పుల సమస్యల నుంచి వీరికి విడుదల దయచేయండి. దేవా, వారి చేతి నిండా పని ఆశీర్వాదము దయచేయండి. గోండి తండ్రి, గర్భఫలము లేని వారికి గర్భఫలములను అనుగ్రహించండి. సత్తు లేని దాన్ని లాలుగా మార్చే దేవుడు మీరు. అదే విధముగా చదువుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. ఉన్నతమైన చదువులు చదువుకునే కృపను దయచేయండి. సొంత ఇల్లు లేక బాధపడుతున్న వారికి సొంత నూతనమైన గృహములను దయచేయండి. దేవా, నీకే వందనములు చెల్లిస్తున్నాము. ఈ ప్రార్థన వారి జీవితంలో గొప్ప నెరవేర్పు దయచేసి, వారు అడుగుచున్న ప్రతి ప్రార్థన అంశమునకు గొప్ప నెరవేర్పు దయచేసి ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని, నీవే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావము పొందుకోమని సర్వలోక రక్షకుడును ప్రాణప్రియుడును అద్వితీయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక.